ఆర్ సుధాకర్ రావు పీటీసీ యూట్యూబ్ ఛానల్ తెలుగుకి స్వాగతం సుస్వాగతం. ఈ మధ్యకాలంలో మీరు రెసిపీ ఐటమ్స్ చూపించటం లేదు అని చాలామంది అడుగుతున్నాను. సో వాళ్ళందరి కోసం మళ్ళీ ఈరోజు ఒక నాన్ వెజ్ ఐటెంతో మేము ముందుకు వచ్చాను. ఈ మొయ్ పిల్లలు అంటారండి ఈ చేపల్ని. ఇవి చాలా బాగుంటాయి, టేస్ట్ చాలా సింపుల్గా కూడా వీటిని వండుకోవచ్చు. నేను ఎక్కువగా వీటిని ఎప్పుడే చేస్తానండి, లేకపోతే ఇగురు చేసుకుంటాను. ఈ ఇగురు ఎలా చేయాలంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా అన్నీ నూనెలో బాగా మగ్గనిచ్చినాక చింతపండు పులుసు పోసుకోవాలి. అది కూడా బాగా మగ్గాక అప్పుడు మొయ్యి పిల్లలు వేసుకోవాలి. ఇక ఉప్పు కారాలన్నీ తెలుసు కదండి. సో అలా చేసుకుంటే ముక్క అనేది చిదురు కాకుండా ఉంటుంది. ఫస్ట్ అన్నీ వేసేసుకుని ఉడకబెడితే మొయ్యి పిల్లలు చిదురైపోతాయి. ఈ కూర మాత్రం అలా వండాలి. సో ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే ఫ్రై. ఇక్కడ నేను చూపించేది ఏంటంటే ఏపుడుకండి. చూస్తున్నారు కదా, ఇందులో ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కలిపాను. అన్నీ కలిపి రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ పక్కన పెట్టుకున్నది కూడా ఒక గంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలండి. ఈ చేప చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ప్లేట్లో మీరు చూస్తున్న చేపలు 100 రూపాయలండి. అంటే మాకు కుప్పలుగా పెట్టి అమ్ముతారన్నమాట. కేవలం 100 రూపాయలు మాత్రమే. కేజీ లెక్కన కూడా అమ్ముతారు. సో ఒక్కసారికి ఒక పూటకి తినడానికి ఇలా బెటర్ అనే చెప్పాలి. ఇంకా ఏంటంటే వాళ్ళే మాకు చేసిస్తారు. చేయటం చేత కాదు అని అనుకుంటాం కదండి, వాళ్ళే మాకు చేసిస్తారు. సో మేము ఇంట్లో వచ్చి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. వండుకునే పని అయితే వండుకుంటాం, రేపు పొద్దున వండుకుంటాం అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. ఆ బెనిఫిట్ ఉంది. సో ఈ మధ్యకాలంలో చికెన్ తక్కువే తినటం మంచిదండి. ఎందుకంటే కోళ్ళు పెరిగేటప్పుడు వాటికి ఇంజెక్షన్స్ వేస్తున్నారు అని తెలిసింది. అలా ఇంజెక్షన్స్ వేసే కోళ్ళని తినడం ఎంతవరకు కరెక్ట్, చికెన్ తినటం తగ్గించడమే మంచిది అని అనుకుంటున్నాను. ఎందుకంటే హార్మోన్ బ్యాలెన్స్ వల్ల పెరిగే పిల్లలకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది కదండి. సో సీ ఫుడ్ అనేది ఎప్పుడైనా కూడా ఆరోగ్యం అనే చెప్పాలి. చేపలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. మన స్కిన్కి మంచిది, కళ్ళకి మంచిది, జుట్టుకి మంచిది. సీ ఫుడ్ అనేది ఏదైనా కూడా మన బాడీకి చాలా మంచిది. చేపలు కాకపోతే రొయ్యలు ఇలా తినండి. ఎందుకంటే ఈ ప్రతిదీ కూడా అంతేకాదు, చేపలో సాల్మన్ 3 ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనే విటమిన్ కూడా ఉంటుంది. చేప తినటం అన్ని రకాల మంచిది. తప్పగా అందరూ తినండి. సీ ఫుడ్ని ఎక్కువగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.